BSc Food and Nutrition లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. ఏదైతే విజయవాడ బుడమేరు ముంపు ప్రాంతమైనటువంటి సింగనగర్ న్యూ రాజరాజేశ్వరిపేటకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి బాధితులకి వాళ్ళ మధ్యాహ్నం లంచ్కి వచ్చి డిన్నర్ టైం వరకు దాదాపు 1000 మందికి ఆహార పదార్థాలని కలిదిండి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నుంచి తీసుకొచ్చి ఆ స్టాఫ్ వ్యయ ప్రయాసాలకు వచ్చి ఇప్పటి వరకు ఆ బాధితులకి అందించి స్వయంగా వచ్చారు. వాళ్ళతో మాట్లాడదాం. ఆ కలిదిండి ఆ స్కూల్ అకాడమిక్ డైరెక్టర్తో. చెప్పండి మేడం, మీరు ఎన్నింటికి బయలుదేరారు? నమస్తే సార్, మార్నింగ్ 10 o'clockకి బయలుదేరామండి. విజయవాడ వచ్చి ఫుడ్ అంతా కూడా స్వయంగా మా చైర్మన్ గారే వండించి అది తీసుకొని మేము డైరెక్ట్గా ఎక్కడైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్వయంగా, అంటే సాధారణంగా అందరూ అక్కడ ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు అన్నారు. మాకు చాలా వచ్చింది అన్నమాట. వాటర్ లోపలికి మొత్తం మా టీం అందరూ కూడా, చైర్మన్, కరెస్పాండెంట్, ప్రిన్సిపల్ అందరూ కూడా టీచర్స్తో పాటుగా, అలాగే జనసేన సైనికులతో సహా మేమందరం కలిసి ఆ వాటర్లో వెళ్తే నిజంగా అండి వాళ్ళ వర్ణనాతీతం అండి. వాళ్ళ ఆవేదన అంతా ఇంత కాదు. వాళ్ళు ఒకటే చెప్పారు, చాలామంది వచ్చారండి అక్కడ దాకా వచ్చేసి అక్కడ వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు. ఎవరు కూడా ఇలా మా దగ్గరికి వచ్చి ఇంటింటికి వచ్చి ఆ నీళ్ల సైతం కూడా మేమెవరూ లెక్క చేయకుండా, చాలా భయంకరమైన పరిస్థితి అండి వాళ్ళది. బట్ అయినప్పటికీ కూడా మేము అదంతా కూడా చాలా హ్యాపీగా మేమంతా కూడా ఇది మన సేవ చేస్తున్నాము అన్న ఉద్దేశంతో మేమంతా ఆ నీళ్ళల్లో వెళ్ళి ఇంటింటికి వెళ్ళి అందరికీ ఇస్తే వాళ్ళందరూ కూడా స్వయంగా చాలా చక్కగా హ్యాపీ ఫీల్ అయ్యి మమ్మల్ని అందరినీ బ్లెస్ చేశారండి. నిజంగా కలిదిండి పబ్లిక్ స్కూల్ ఎక్కడో భీమవరం దగ్గర ఉన్న స్కూల్, మీరు ఇక్కడ దాకా వచ్చి మాకు ఇచ్చినందుకు మేము చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అని దారి పొడుగుతా కూడా ఇలా కృతజ్ఞతలు చెప్పటం అనేది చాలా హ్యాపీ అనిపించింది. నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలండి. యాక్చువల్గా ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే,
స్కూల్లో నార్మల్గా ఎవ్రీ ఇయర్ మేము టీచర్స్ డే చేసుకుంటాం. సో టీచర్స్ డే ఎలాగంటే మా చైర్మన్ గారు మా మేనేజ్మెంట్ మాకు మంచి ఫుడ్ ప్రొవైడ్ చేసి మా అందరికి గిఫ్ట్స్ ఇచ్చి, పిల్లలు కూడా మాకు ఎంటర్టైన్ చేసి డాన్సులు చేసి మమ్మల్ని మా అందరితో కూడా గేమ్స్ ఆడిపించి ఇట్లా వెరైటీగా చేసేవారు ఇప్పుడు. కానీ మా చైర్మన్ మేడం ఒక చిన్న స్ఫూర్తిని ఇచ్చారు. ఏదైనా వెరైటీగా ఆలోచిద్దాము అని అన్నారు. సో ఏం చేస్తే బాగుంటుంది అని మేము డిస్కస్ చేసుకుంటే అప్పుడు ఇట్లా వై కాంట్ వీ హెల్ప్ దెమ్ అని అన్నారు. నిజంగా మంచి ఆలోచనని అదే తడుగా తీసుకుని మేము టీచర్స్ అందరూ కూడా పిల్లలకి చెప్పి సో ఇట్లా మేము చేద్దాం అనుకుంటున్నాం. మా పిల్లలందరూ మేడం వెళ్ళండి, చాలామంది ఇబ్బందులు పడుతున్నారు కదా, మేము టీవీలో చూసాము, మా పేరెంట్స్ చెప్పారు వెళ్ళండి మేడం అని చెప్పి వాళ్ళందరూ బ్లెస్సింగ్, చిన్న చిన్న పిల్లలు దేవుడితో సమానం కదండి, వాళ్ళ బ్లెస్సింగ్స్తో మేమందరం కలిసి 1000 మందికి 1000 ఫుడ్ ప్యాకెట్స్, 1000 మందికి వాటర్ బాటిల్స్, 1000 మందికి పాల ప్యాకెట్లతో సహా మొత్తం అన్నీ కూడా స్వయంగా మా టీం అందరం మేమే మా చేతులారా వాళ్ళకి ఇవ్వటం జరిగిందండి. అసలు నిజంగా వాళ్ళు ఇచ్చే బ్లెస్సింగ్స్ అన్నీ కూడా మొత్తం మాకు కానీ మా స్కూల్కి కానీ మా ఊరికి కలిదిండికి కూడా ఇది వర్తిస్తుందని మేము అనుకుంటున్నాము. సో మాతో పాటు కొంచెం జనసేన సైనికులు కూడా మాకు తోడయ్యారండి. సో వాళ్ళకు కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను. ముఖ్యంగా మా చైర్మన్ కానివ్వండి, కరెస్పాండెంట్ గారు కానివ్వండి, వాళ్ళు కనుక మాకు ప్రోత్సహించకపోతే ఇంత పెద్ద కార్యాన్ని మేమైతే చేయగలిగే వాళ్ళం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మీడియా తరపున ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి కలిదిండి పబ్లిక్ స్కూల్ యాజమాన్యానికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా చాలామంది పిల్లలు కూడా మేడం మా పాకెట్ మనీ ఇస్తామని చెప్పి ముందుకు వచ్చారండి. బట్ మేము కొంత అమౌంట్ పెట్టగలిగాము. బట్ అది 1000 మంది కంటే ఇట్స్ నాట్ స్మాల్ ఇష్యూ. కానీ మా మేనేజ్మెంట్ మాకు చక్కగా చేయూతనిచ్చారండి. సో వాళ్ళు కూడా చేతులు వేయకపోతే మాత్రం ఈ కార్యాన్ని మేము చేసేవాళ్ళం కాదు. అండ్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఆన్ బిహాఫ్ ఆఫ్ కలిదిండి ఇంగ్లీష్ మీడియం స్కూల్. ఇట్స్ అవర్ ప్రివిలేజ్ అండి. నిజంగా ఇది మాకు చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటంటే దారి పొడుగుతున్నా కూడా మనం అక్కడ ఇచ్చేసి రావద్దు, మనం డైరెక్ట్గా వెళ్దాము అనుకుని మొత్తం అందరూ కూడా డర్టీ వాటర్ అని అన్నా కూడా మాకు అలా అనిపించలేదండి. మా లాంటి మనుషులు అక్కడ ఇబ్బందులు పడుతున్నారు అన్న ఉద్దేశంతో ఏమైనా సరే అని చెప్పి కనీసం వాటర్లో కూడా తడవని వాళ్ళు ఉన్నారండి మా టీంలో. బట్ అయినప్పటికీ కూడా మేము వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కరికి ఈవెన్ పై ఫ్లోర్స్లో ఉన్న వాళ్ళకి కూడా పిలిచి వాళ్ళకి బకెట్స్ అది కింద పడి దానిలో పెట్టి మేము ఫుడ్ వాళ్ళకి పంపించి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి. అండ్ రియల్లీ ఇలాంటి విపత్తు ఇంకెప్పుడు రాకూడదని మనం కోరుకుంటున్నాము. బట్ ఎప్పుడైనా అనుకోకుండా ఇలాంటి విపత్తు జరిగితే కలిదిండి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఎప్పుడూ కూడా ముందుగా ఉంటుందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. అండ్ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మరొకసారి మా మేనేజ్మెంట్కి కానివ్వండి, మా కలిదిండి ప్రజలు కానివ్వండి, ఏదైనా ఈవిడ మేడం మంచి చేయూతనిచ్చారండి. సో తను పడమటిపాలెం సర్పంచ్ కూడా. సో అలా కూడా మాకు చాలా హెల్ప్ అయ్యారు. అండ్ అక్కడ పడవలు కానీ అవన్నీ ఏమీ లేవండి, అక్కర్లేదు, మేము నడిచే వెళ్తాం వాటర్లో అని చెప్పి. ఈ లోతు వరకు ఉందండి వాటర్. బట్ అయినప్పటికీ కూడా నడుచుకుంటూనే వెళ్ళి వచ్చాము. అండ్ సేమ్ అందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. పిల్లల్లో కూడా స్ఫూర్తి నింపే కార్యక్రమం చేశారు, అంత దూరం నుంచి వచ్చారు, ఎలా ఫీల్ అయ్యారు? నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. ఎందుకంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి స్టాఫ్ అందరూ కూడా దొరికినందుకు చాలా ఆనందంగా ఉంది. ఐ అప్రిషియేట్ మై స్టాఫ్ అండి. ఎందుకంటే జనరల్గా ఎవరైనా ఎంటర్టైన్మెంట్ అంటే సరే ఫుడ్ పెడతారు, మేడం వాళ్ళు గిఫ్ట్స్ ఇస్తారు అనేదాన్ని ఎవరు కూడా ఓకే అని అనుకుంటారు. కానీ ఇలా నా స్టాఫ్ నుంచి నాకు ఇంత సపోర్ట్ వచ్చి మేడం లేదు మీరు ఎప్పుడు కూడా మాకు ఖర్చు పెడుతున్నారు, మాకు కాకుండా మీరు ఆలోచించింది బాగుంది, ఇలా మేము కూడా మనీ ఇస్తాము, అందరం కలిపి వెళ్ళి హెల్ప్ చేద్దాం మేడం తప్పకుండా అని అంటే సరేనమ్మా అని చెప్పి నేను మొత్తం అందరూ కూడా స్టాఫ్ అందరూ కూడా నాకు చేయూతనిచ్చారు. నా స్టాఫ్ అందరూ అలాగే పేరెంట్స్ పిల్లలు కూడా మొత్తం అందరూ కూడా పేరెంట్స్ కూడా చాలామంది కాల్ చేసి మేడం చెప్తే పిల్లలు కూడా ఎంతో కొంత అమౌంట్ ఇచ్చేవాళ్ళు కదా మేడం, వాళ్ళు వచ్చేవాళ్ళు కదంటే లేదండి పర్వాలేదు, ఇదంటే ఇలా టీచర్స్ డే గురించి ఇలా టీచర్స్ అందరూ కూడా అనుకున్నది అని చెప్పి ఇలా వాళ్ళకి ఉన్న నేను ఇచ్చిన ఫెసిలిటీస్ అన్నీ కూడా వద్దనుకుని అవన్నీ కూడా ఇలా చాలామంది అక్కడ ఫ్లడ్స్తో ఇబ్బంది పడుతున్నారని చెప్పి వీళ్ళందరికీ కూడా ప్రొవైడ్ చేయాలని చెప్పి మేము డైరెక్ట్గా ఫుడ్ కుక్ చేసుకుని ఇక్కడికి తీసుకొచ్చి డిస్ట్రిబ్యూషన్ అనేది చేయడం జరిగిందండి. అలాగే అక్కడికి వెళ్ళినప్పుడు చూసినప్పుడు కొంతమంది తాతగారు మామలు వాళ్ళు చాలా బాధపడ్డారు. కరెంట్ లేదు, ఇట్లా లోనకి వాటర్లోకి రావడానికి చాలామంది రాకుండా అటు అవుట్ సైడ్కి బయటకు వెళ్ళగలిగిన వాళ్ళు వెళ్ళి తెచ్చుకుంటున్నారమ్మా.
మేము ముసలోళ్ళం వెళ్ళలేకపోతున్నాం కదా, మాకు అందట్లేదు సరిగ్గా ఫుడ్. కానీ ఇప్పుడు మీరు అందరూ ఇలా ఇంత లోనికి వచ్చి మాకు ఫుడ్ ఇస్తున్నందుకు నిజంగా ఆ భగవంతుడు మీకు సపోర్ట్ ఇస్తాడమ్మా, మిమ్మల్ని చల్లగా మీరు అందరూ చల్లగా ఉండాలి మీ స్కూల్ మీరని చెప్పి వాళ్ళందరూ అలా బ్లెస్సింగ్స్ ఇస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. అయ్యో అప్పుడే అయిపోయిందా మనం తీసుకొచ్చిన ఫుడ్, ఇంకొంచెం ఉంటే బాగుండు కదా అన్న ఫీల్ వచ్చింది. యాక్చువల్గా చెప్పాలంటే ఇక్కడ ఎవ్వరూ కూడా లంచ్ కూడా చేయలేదండి, అసలు లంచ్ తినలేదు అన్న థాట్ కూడా ఎవరికీ లేదు. అలా ఆ డిస్ట్రిబ్యూషన్లో అందరూ కూడా అలా అంత ఇన్వాల్వ్మెంట్ అయిపోయారు. ఇంకా ఉన్నాయా ప్యాకెట్స్ ఎక్కడ ఉన్నాయి, వాళ్ళకి ఇవ్వాలి వీళ్ళకి ఇవ్వాలి అని. అసలు వాటర్లో అంటే ఇక్కడ చిన్నవాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, అలాగే ఎస్పెషల్లీ కలిదిండి జన సైనికులు ఉన్నారు. నాకు వాళ్ళు బాగా చాలా ఫుల్ సపోర్ట్ ఇచ్చారండి. నా గ్యాంగ్ అంతా కూడా, నా బాయ్స్ అంతా కూడా ఒక టీముగా నా టీచర్ స్టాఫ్తో పాటు వాళ్ళు కూడా జన సైనికులు కూడా ఉంది నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చి. ఆ మూటలు కూడా మేము ఓన్గా పాపం వాళ్ళ పిల్లలు మోసుకొచ్చి మాకు ఎప్పటికప్పుడు టక్క అందించడం, మేమంతా చేయడం చాలా మాకు ఈ కార్యక్రమాన్ని చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. కానీ ఆ దుర్గమ్మ తల్లి సాక్షిగా అలాగే భగవంతుడి సాక్షిగా ఇంకెప్పుడు కూడా మన ఆంధ్రాకి కానీ తెలంగాణకి కానీ ఎటువంటి ఇలాంటివి రాకుండా ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. అలాగే చాలామంది ఏంటంటే ఫుడ్ కొంచెం బయట లేకపోతే ఎక్కడో అలా వేస్ట్ అయిపోతుందని విన్నాను. దయచేసి మీరు కష్టపడి అంత ఫుడ్ తీసుకొస్తున్నారు, అవి ఇంకా అక్కడ జారాల్సిన వాళ్ళు లోనికి రావట్లేదని చెప్పి చాలామంది ఫీల్ అవుతున్నారు. వాటర్ మోస్ట్లీ నాకైతే ఇక్కడ దాకా వచ్చేసింది హాఫ్ ఆఫ్ ద. అలా వాటర్లోకి కొంచెం వెళ్ళైనా సరే వాళ్ళందరికీ కూడా ఫుడ్ చేయగలిగితే కనుక చాలా బాగుంటుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అలాగే నేను నా పిల్లలకు కూడా ఏంటంటే ఇలాంటివన్నీ కూడా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి చిన్నతనం నుంచి బాల్యం నుంచి కూడా మేము ఎప్పుడు కూడా మోరల్ వాల్యూస్లో అదే చెప్తాం. ఎలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లిదండ్రులు, గురువులు, అలాగే పెద్దలు, ముసలి వాళ్ళని కానీ ఎవరినైనా కానీ ఇలా లేని వాళ్ళని కానీ వాళ్ళకి హెల్ప్ చేయాలమ్మా. రేపు పొద్దున ఆ బ్లెస్సింగ్సే మీకు ఉంటుంది, బాగుంటుంది అని చెప్పేసి మేము ఇప్పుడు కూడా ఆ సజెషన్స్ ఇస్తూ ఉంటాము. ఇది అందరికీ కూడా మా పిల్లలకి నేర్పించే విధంగా మా టీచర్స్ కూడా ఇంత మంచి డెసిషన్ తీసుకున్నందుకు నిజంగా ఐ థ్యాంక్ఫుల్ ఫర్ మై హోల్ కలిదిండి స్టాఫ్ అండ్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ అండి. అలాగే ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇన్స్పిరేషన్గా తీసుకుని, మా టీచర్స్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలా చాలామంది ఇబ్బంది పడే వాళ్ళకి ప్రతి ఒక్కరు ఎంతో కొంత చిన్న సాయం అయినా సరే చేస్తే బాగుంటుందని చెప్పేసి నేను కోరుకుంటున్నానండి. నాకు ఈ అవకాశం కల్పించి నా వెనువంట ఉండిన నా ప్రతి ఒక్క స్టాఫ్కి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ఏదైతే వరద బాధితులు ఉన్నారో, బుడమేరు ముంపుకి గురైన బాధితులు ఉన్నారో వాళ్ళకి సహాయం చేయాలనుకునే వాళ్ళు, ఎవరైతే పెద్ద మనసుతో ముందుకు రావాలనుకునే ఆలోచన ఉన్న వాళ్ళు నేరుగా డైరెక్ట్గా రోడ్డు మీద ఉండి నీళ్ళల్లో అడుగు పెట్టకుండా ఆ ఫుడ్ని అక్కడే ఇస్తే అది చేరాల్సిన ప్లేస్కి ఎవరైతే బాధితులు ఆఖరి నీళ్ళల్లో చివరిగా ఉన్నటువంటి బాధితులు ఉన్నారో, వృద్ధులు ఉన్నారో, మహిళలు ఉన్నారో, పసిపిల్లలు ఉన్నారో వాళ్ళకి చేరాలి అంటే మీరు ఇవ్వాల్సిన ఫుడ్ నేరుగా బాధితుల దగ్గరికి వెళ్ళి నీళ్ళల్లో దిగి ఇచ్చే పరిస్థితి ఉంటేనే మీరు ఆ ఫుడ్ తీసుకుని ఆ ప్రాంతానికి రండి అని చెప్పేసి కలిదిండి ఇంగ్లీష్ మీడియం స్కూల్ యాజమాన్యం ఏదైతే అక్కడికి వెళ్ళి గ్రౌండ్ రియాలిటీ తెలుసుకుని ఆ మెసేజ్ అనేది ఇస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఉపాధ్యాయ దినోత్సవాన్ని వినూత్నంగా జరుపుకుంటున్న కలిదిండి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉపాధ్యాయులు పలువురికి ఆదర్శంగా నిలిచారు. స్కూల్ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సాన వెంకటరామారావు, చైర్మన్ సాన మీనా సరస్వతి, ప్రిన్సిపల్ కె జయపాండురంగారావు ఉపాధ్యాయ బృందంతో కలిసి నగరంలోని వరద బాధితులకు ఆపన్నహస్తం అందించారు. కలిదిండి నుంచి గురువారం నాడు నగరానికి చేరుకున్న స్కూల్ ఉపాధ్యాయులు వరద బాధితుల వద్దకు వెళ్లి 1000 మందికి కావలసిన ఆహారం, నిత్యావసర సరుకులు, పాలు, వాటర్ బాటిల్స్ అందించి ఉదారతను చాటుకున్నారు. వరద బాధితులకు వీరందించిన సహాయం ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలకు వన్నెల తెచ్చిందని చెప్పొచ్చు.